భార్గవ్ గారు సార్ బిజీగా ఉన్నారా? బిజీ అంటే జస్ట్ లంచ్ చేస్తున్నాను సార్. చెప్పండి. ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడండి సార్. యాక్చువల్లీ నేను ఒక స్టెప్ బై స్టెప్ వస్తాను. ఆ, మంగ్లీ అరెస్ట్ గురించి నాకు మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పారు. అవునండి. తర్వాత జస్ట్ నేను స్టూడియోలో ఉన్నాను, అందుకని అడిగితే ఒక చిన్న టాపిక్ వచ్చింది. లేదు లేదు భార్గవ్ దేవన్ గారు ఇక్కడ యాక్చువల్ గా హ్యాష్ ట్యాగ్ స్టూడియోలో లైవ్ లో ఉన్నారు మన దాసరి విజ్ఞాన్ గారు. ఆయన అన్నారు సహజంగా ఆయన ప్రిడిక్షన్స్ నమ్మరు, కానీ ఆయన ఇప్పుడు అంటున్నారు లేదు ఆయన చెప్పింది నిజమైన, ఇప్పుడు దాకా జరిగినవన్నీ ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఏదో జరిగిపోతుంది అని అంటున్నారు. నాకు అగ్ని ప్రమాదం చెప్పాడు, అదేదో అయ్యింది. ఫ్లైట్ ప్రమాదం కూడా చెప్పాడు, నాకు చెప్పాడు, అది నాకు తెలియట్లా. అందుకనే మీతో ఒకసారి మాట్లాడించండి నేను అడిగా. ఆయన ఎలా చెప్పగలిగాడు? ఏంటి భార్గవ్ దేవన్ గారు ఏం జరగబోతోంది జూలై 5 నుంచి 7 మధ్య? ఏంటి అసలు జపాన్ ఉంటుందా లేకుంటే ప్రపంచం ఏమవుతుంది, ఏంటి పరిస్థితి? సరే, జల ప్రళయాలు అయితే సంభవిస్తున్నాయి ఆల్రెడీ. అది ముందే నేను అన్ని చెప్పున్నాను. ఇప్పుడు చెప్పండి లైవ్ లో ఏం చెప్పారు అనేది. అదే సార్, జల ప్రళయం సంభవిస్తుంది, విశేషమైన ధన నష్టము, భూ నష్టము, పశు నష్టం కూడా జరుగుతుంది. ప్రబలమైన వ్యాధులు కూడా, అంటే చాలా ఇష్టమైన వ్యాధులు కూడా ప్రబలుతాయని కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే సార్, ఇప్పుడు బాగా రాహు దశ అనేది నడుస్తుంది. దీంతోనే ఇంతే కాకుండా జలతత్వ రాశుల్లో చూడండి, మీరు ఒక్కసారి గమనిస్తే బుధుడు తర్వాత శనిగ్రహము, అంటే మీకు కర్కాటక రాశిలో బుధుడు, తర్వాత మీన రాశిలో శని, ఇంకొక రాశి గ్రహవర్జితమై, చంద్రుడు కూడా బాగా లోయర్ డిగ్రీస్ లో జస్ట్ 9 డిగ్రీలతో ఉంటున్నాడు. అంటే జలానికి కారకత్వమైన చంద్రుడు కూడా 9 డిగ్రీలతో ఉండడం. పైగా చూడండి, ఏదైనా కెలామిటీస్ అంటే ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ జరగాలంటే అత్యంత పాజిటివ్ కారకత్వం వహించే గురువు నెగిటివిటీ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు గురుముడమే జరుగుతుంది. ఇప్పుడు అందుకే 2 ముహూర్తాలు కూడా ఉండవు. సో అట్లాంటి గురుముడం జరిగినప్పుడు పాజిటివిటీ కారకమైన గురువు కంప్లీట్ తన ఎనర్జీని వెనక్కి తీసేసుకుంటాడు. దాంతో ఇట్లాంటి కెలామిటీస్ కి ఇంకా ఎక్కువగా ఈ నేచురల్ డిజాస్టర్స్ విపరీతంగా ఉద్భవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇప్పుడు జరుగుతున్నది రాహు. ఇక రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పావులా ఉంటే ముప్పావులా చేసి చూపిస్తాడు రాహు. సో కాబట్టి ఇది జరుగుతుందండి. ఇప్పుడు అంతే ఇట్లాంటి సీన్సే మనకు ఈవెన్ నార్త్ సిరియాలో కూడా జరిగాయి. ఆస్ట్రేలియా రివర్ కూడా దాదాపు ఒక 50-60 వేల మందిని, ఒక పశు సంపదనే క్లియర్ చేసేసింది. ఎందుకు? సేమ్ ఇట్లాంటి గ్రహస్థితిలో ఫామ్ అయి ఉన్నాయి 2018-19 మధ్యలో. ఈవెన్ నార్త్ సిరియాలో కూడా దాదాపు 7,000 మంది దాకా చనిపోయారు ఇట్లాంటి గ్రహస్థితికి. సో కాబట్టి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి సార్. చంద్రుడి పరిస్థితి 9 డిగ్రీలు, శని 7 డిగ్రీల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ గోచార రీత్యా తీసుకున్నా కూడా చంద్రుడు మరి 5 డిగ్రీకి వచ్చేస్తాడు. సో కాబట్టి ఇవి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సార్ ఇట్లాంటివి ఫామ్ అవ్వడానికి. అందుకే ఇవి నేను ముందే చెప్పుకున్నాను. కానీ ఇక్కడ అంటే మీరు హర్ట్ అవ్వను అంటే నేను మిమ్మల్ని విభేదిస్తాను. ఎందుకంటే నేను సహజంగా ఆస్ట్రాలజిస్ట్ నమ్మను కాబట్టి మీరు చెప్పిందని నేను జస్ట్ కౌంటర్ చేస్తా. సో ప్రతి సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు జనవరిలో ఆ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని మనం చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ చెప్పుతూ ఉంటారు. మరొకటి ఉగాదికి సంబంధించి ఆ సంవత్సరం తెలుగు ఇయర్ పంచాంగ శ్రవణం ద్వారా కూడా మనం చెప్పుకుంటాం. కానీ ఈ 2 సందర్భాల్లో ఈ ప్రళయం గురించో లేకుంటే జూలై 5th నుంచి 7th వరకు లేకుంటే 5వ తారీఖు గురించి చెప్పని సందర్భంగా ఇవాళ ఆమె న్యూ బాబా వంగ ప్రిడిక్షన్స్ ని మీరందరూ కూడా దాన్ని 100 పట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా పాయింట్. ఆమె వంగ చెప్పిందన లేకపోతే ఇంకొక గంగా చెప్పిందని నేను చెప్పట్లేదండి. ఓకేనా? నా పంతా నాదంతే. ఆవిడ ఎవరో చెప్పిందనేది నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే బాబా వంగ ఎవరైతే న్యూ బాబా జపనీస్ ఆ ముందు ఆమె గతంలో కూడా సేమ్ కరోనా గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, లేకుంటే ఇట్లా ఓల్డ్ ఉన్నాయి సార్. నువ్వు వంగ గారే చెప్తున్నారు, మనకు వీరబ్రహ్మేంద్ర గారు చెప్పలేదా మనకు కూడా? సో కాబట్టి ఇక్కడ ఆమె చెప్పిందా ఎవరు చెప్పారైనా కాదండి. అంటే కాదు కదా, నా పాయింట్ ఏంటంటే ఆమె చెప్పింది అని ప్రచారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ దానికి సింక్ గా మీరు మాట్లాడుతున్నారా, ఏమైనా జరుగుతుందని ఏమైనా చెప్తున్నారా? అంటే గూట్లోకి రాయేస్తున్నారా అని నేను అంటున్నా. అది చెప్పాడు కదా గ్రహాలు అని. ఇది ఇంపాసిబుల్ అండి. గూట్లోకి రాయడం, గుట్లో గుడ్డి పెట్టడం కాదండి. చూడండి,
మనకు పంచాంగం అనేది పక్కాగా ఉంది. ఉగాదిలో ఏం నిర్ణయం అవుతుంది? నవనాయకుల నిర్ణయం అవుతుంది. నవనాయకుడు ఎవరు? కుజుడు. కాబట్టి భూతత్వ రాశులకు సంబంధించిన ప్రళయాలన్నీ కూడా జరుగుతాయి. భూమి, అగ్ని, ఎందుకంటే కుజుడు ఫైర్ బ్రాండ్ కాబట్టి. అగ్ని ప్రమాదాలు, భూతత్వం, భూమి ఇట్లాంటి కెలామిటీస్. దీంతో పాటు చంద్రుడి యొక్క స్థితి ప్రకారం అది జల ప్రళయమా ఎట్లా అనేది జలరాశిని బట్టి స్థితమవుతుంది. సో ఇప్పుడు కాదు మీరు ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి ఎంత ఇంటెన్సిటీలో జరిగే అవకాశం ఉంటుంది? నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటెన్సిటీ, బట్ జరుగుతుంది అనే విషయాలు నేను నొక్కి వస్తాను విజ్ఞానంగా. బికాస్ బేస్డ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఈ డిగ్రీస్ ప్రాపర్ ఈ హోరోస్కోప్ అనాలిసిస్ మీద చెప్పుకున్నాను. అంటే ఇప్పుడు కాదు ఇక్కడ నా పాయింట్ ఇంకోటి కూడా ఉందండి. మీరు ఆస్ట్రాలజీలో గురుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ టైమ్స్ అంతా బాగాలేదు, లేకుంటే వాళ్ళు కలుస్తున్నారు, దానివల్ల ఇట్లా అవుతుంది, నెగిటివ్ ఇమేజ్ ఉంది అని మీరు అంటున్నారు. అంటే టెక్నికల్ గా లేకుంటే సైంటిఫిక్ రీజన్స్ ఏమి ఉండవా? ఇప్పుడు సముద్రంలో పొరాల మధ్య ఏదైనా జరగటమో, లేకుంటే భూ అంతర్భాగాల్లో ఏదైనా వచ్చే మార్పులు, ఇవేమి దానికి కోరిలేటెడ్ కాదంటారా? అది వాళ్ళు సైన్స్ వాళ్ళు చూసుకుంటారండి. నా సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, అంతే కదండి. ఇప్పుడు గుండె డాక్టర్ గుండె చూసుకుంటారు, ఊపిరితిత్తుల డాక్టర్ ఊపిరితిత్తులు 14 చూసుకుంటారు. కాబట్టి కానీ మీరు అన్నారు సైంటిస్టులు చూసుకుంటారా? ఆ సైంటిస్టులు చెప్తున్నారో ఏమి జరగదు, మీరేమి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు అని జపాన్ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు మేమేం ప్రపంచ ప్రళయం జరగబోతుంది 3 రోజుల్లో ఖతం అని చెప్పట్లేదండి. ఇటువంటి డిజాస్టర్స్ జరుగుతాయి అంతే తప్పితే మొత్తం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఆస్ట్రేలియన్ రివర్ కూడా పోయినప్పుడు 50-60 వేల పశు సంపద పోయింది. మొత్తం భూమి అంతం అయిపోలేదు కదా. అలాగే ఇప్పుడు కూడా భూమి సర్వనాశనం అవుతుంది అనేది లేదు. ప్రపంచ ప్రళయం అంతం అనేది కాదు ఇది. కానీ ఇవన్నీ ఒక ఇండికేషన్. మీరు ఇండికేషన్ అంటున్నారు కాబట్టి నేను కూడా అంటున్నా. అంటే ఇప్పుడు గతం ముందు అంటే భవిష్యత్తులో ప్రళయానికి ఏమన్నా చిన్న ప్రమాదాలు, జల ప్రమాదాలు సంకేతాలు అనేది కూడా ఒక డౌట్స్ వస్తున్నాయి. ఇవన్నీ సంకేతాలే, ఇవన్నీ కూడా సంకేతాలే. అంటే అంత ఈజీగా మన ప్రళయం కూడా అంత తొందరగా రాదండి. కలియుగ ధర్మాల ప్రకారం కూడా ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇవి ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ సంకేతాలుగా భావించాలి, అంతేగాని ముగింపు కాదు. అట్లంటే 2012లో కూడా భయంకరంగా ముగిసిపోతామని చెప్పుకున్నారు. కానీ ఆ రోజు ఏం అవ్వలేదు కదా, ముగిసిపోతామని చెప్పినా కూడా ఆ రోజు ఎక్కడ ఏమి జరగలేదు. అప్పుడు ఆస్ట్రాలజర్స్ యొక్క ఫెయిల్యూర్స్ మీరు ఒప్పుకున్నారు ఆ రోజు? అది ఎవరు భారతదేశం ఆస్ట్రాలజర్స్ ఎవరు చెప్పలేరు కదా. అది ఎవరు చెప్పినారు? మయన్ నాగరికత వాళ్ళు చెప్పినారు. మయన్ నాగరికతకి భారతదేశానికి ఏం సంబంధం అండి? కాదు కదా. భారతదేశంలో 2012లో మునిగిపోతామని చెప్పారు. హాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది. సరే పోనీ అది జరిగిపోయింది వదిలేద్దాం. ఇప్పుడు జరగబోతున్నటువంటి తంతు ప్రకారం ఇప్పుడు ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరుగుతుంది చెప్పండి కరెక్ట్ గా. సార్ ఒకటి జ్యోతిష ఇప్పుడు ఇక్కడ ఇట్లే జరుగుతుందని చెప్పలేదండి. ఈ కారకత్వాల దగ్గర ఇలా జరుగుతాయి అని చెప్తారు. ఒకవేళ పక్కాగా అట్లా అంటే ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్ టు అనాలిసిస్. ఓకేనా అండి? అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జపాన్ లో జరుగుతుందా, లేకుంటే ఫిలిప్పీన్స్ లో జరుగుతుందా, లేదు అంటే జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య జరుగుతుందా, లేకుంటే ఏ దేశాల్లో ఇంపాక్ట్ ఉంటుంది, ఇది కొంచెం తెలుసుకోవాలని క్యూరియస్ అందరికీ ఉంటుంది కదా సహజంగానే. ఉంటుంది సార్. ఇప్పుడు ప్రపంచంలో రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ అందిన గ్రహస్థితి, ఎందుకంటే మన ఇండియాలోనే ఉన్న గ్రహస్థితి మీకు అమెరికాలోకి పోతే అక్కడ వేరే రకంగా ఉంటాయి డిగ్రీస్. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లెక్కేయాలంటే ఎవరు లెక్కేయలేరండి పని పడలేకపోకుండా. ఏదో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఓకే పలానా దేశంలో ఏమవుతుంది అంటే ఓకే ఇది అవుతుంది, ఎందుకు ఆ దేశాన్ని యొక్క ప్రాపర్ కోఆర్డినేషన్స్ తీసుకొని చెప్తారు. సో అలా ఇప్పుడు ఏ జ్యోతిషుడు కానీ కూర్చొని ఇరాన్ కి ఏమవుతుంది, ఇరాక్ కి ఏమవుతుంది అని వాడు చెప్పుకుంటూ ఉండాలంటే కొన్ని రోజులు సరిపో ఒక్కొక్క దేశాన్ని లెక్కేసుకోలేదు. వాడికి పర్సనల్ పనులు ఉంటాయి. కాబట్టి ఇది ఓకే ఇలాంటి వేవ్ వచ్చినప్పుడు ఓకే ఏం జరుగుతుందా అని ఒక ప్రిడిక్షన్ చార్ట్ ఒకసారి చూస్తారు జ్యోతిష్యులు, అంతే తప్పితే ఇప్పుడు ఆ వంగాన ఆమె ఎవరైతే చెప్తోంది కాబట్టి ఓకే అనాలిసిస్ అందరూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగే ప్రమాదము తీవ్రత భారీ ఆస్తి నష్టమా, ప్రాణ నష్టమా, లేకుంటే ఏ నష్టం ఎక్కువగా ఉంటుంది? చెప్తున్నాను, ఆస్తి నష్టం ఉంటుంది, పశు నష్టం ఉంటుంది, ఇంకా చెప్తానండి ఇంకా వ్యాధులు కూడా విజృంభిస్తాయి అని ఉంది. అంటే కోవిడ్ లాంటి వ్యాధులు ఏమన్నా మళ్ళీ వస్తాయా, లేకుంటే ఇంకేమన్నా కొత్త వ్యాధులు వస్తాయా? కోవిడ్ అట్లాంటివి కాదు, మామూలు వైరల్ ఫీవర్స్
వైరల్ కి సంబంధించిన ఎక్కువ వ్యాధులు ప్రబలంగా ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి అనేది నేను చూసినంత వరకు ఉంది. అవి కాదు సార్, ఇప్పుడు సహజంగానే వరదలు వస్తే ఏదైనా వస్తే బురదకి లేకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ సహజంగానే అవుతాయి. అవుతాయండి. ఇప్పుడు శాస్త్రం కూడా ఇప్పుడు లేని రోగాలన్నీ తెచ్చి చెప్పలేదు కదా. ఉన్నవి ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుంది, విత్ ఇన్ ద రీజన్ ఈ డిసీజెస్ అని చెప్తుంది. సో భార్గవ్ దేవన్ గారు, మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు. హైదరాబాద్ లో ఉంటే కనుక మనం పర్సనల్ కలుద్దాం. ఎందుకంటే జూలై 5న మీరు పక్కాగా జల ప్రమాదాలు జరుగుతాయంటున్నారు కాబట్టి, గతంలో మీరు చెప్పిన ప్రమాదాలన్నీ కూడా జరిగాయని విజ్ఞాన్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి, నాకు ఒకసారి విజ్ఞాన్ గారు భార్గవ్ దేవన్ గారితో ఇంటర్వ్యూ కావాలండి. వస్తారు, పిలిపిద్దాం. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత జరిగాక అది అంటే ఇన్ కేస్ పూర్తి స్థాయిలో జరిగితే భార్గవ్ దేవన్ గారిని మనం ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ ఇద్దరు కూర్చొని చేయాలి. లేదు ఇదేమన్నా ఎటొచ్చిన ఇంటర్వ్యూ కావాలి. 5 to 7 జరిగినా జరగకపోయినా మనకి ఇంటర్వ్యూ కావాలి. థ్యాంక్ యూ భార్గవ్ దేవన్ గారు, మీరు లైన్ లోకి వచ్చినందుకు దాసర్ గారికి ఇస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.